గురుగారు రాముల వారికి కుంభకర్ణుడికి యుద్ధం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, తర్వాత ఏమైంది? ఆ యొక్క ఉద్యమం మా స్టార్టింగ్ అనేది రావణాసుడు సీతను వెతికెళ్తాడు కదా. ఆ వెతికలంగా సీతను తిరిగి తెచ్చుకోవడానికి ఇక రాముడు యుద్ధం చేయడం జరిగింది. అయితే కొన్ని రోజులు యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క కుంభకర్ణుడిని రావణాసుడు కుంభకర్ణుడు మనం 6 నెలలు పడుకొని ఉంటాడు కదా. ఆ పడుకున్న సమయంలో ఈ యొక్క ఉద్యమం జరుగుతుందని చెప్పేసి ఆ రావణాసుడు వెళ్ళి ఆ కుంభకర్ణుడిని లేపడం జరుగుతుంది. ఆ యొక్క నిద్రలో ఉన్న ఆ కుంభకర్ణుని లేపడం వల్ల ఆ యొక్క కుంభకర్ణుడు చాలా కోపం గురై ఈ యొక్క వానసేన అంతాన్ని కూడా హతమార్చి వస్తూ ఉంటాడు. హతమార్చి వస్తుంటే ఇక రాముడు కూడా పోరాడుతూ ఉంటాడు. ఆ పోరాడుతూ ఉండి చివరిలో ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క కుంభకర్ణుడిని వధించడం జరుగుతుంది. ఆ కుంభకర్ణుడు కూడా మంచి వ్యక్తే, కానీ తన యొక్క రావణాసుడు అన్న కోసం యుద్ధం చేయడం జరుగుతుంది. తన అన్న గురించి, తన యొక్క రాజ్యం గురించి ఆ యొక్క కుంభకర్ణుడు లేసి యొక్క రాముడితో యుద్ధం చేయడం జరుగుతుందన్నమాట. చివరిలో యొక్క రాముడు బ్రహ్మాస్త్ర ఉపయోగించి ఆ కుంభకర్ణుడు కూడా వధించడం జరుగుతుందన్నమాట. సో మరి తర్వాత ఏం జరుగుతుంది గురుగారు? ఆ యుద్ధం జరిగింది, తర్వాత ఏమైంది? ఆ యొక్క ఉద్యమంలో రావణాసుడు కుంభకర్ణ పంపించడం వల్ల ఈ యొక్క రాముడు పోరాడిన తర్వాత ఆ చివరిలో ఇంకా ఏమీ అవకాశం లేదన్న సమయంలో తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకుని ఆ యొక్క కుంభకర్ణుని ఓడించడం జరిగింది. శ్రీరాముడు గెలుచుకుని ఆ యొక్క సీతను మళ్ళీ తన దగ్గరికి తీసుకురావడము జరిగిందనమాట. సో అసలు కుంభకర్ణునికి ఒక వెపన్స్తో వీళ్ళు ఎవ్వరు అంటే ఏమి చేయలేకపోయారు, కానీ ఒక వీక్నెస్తో సాధించారు. అసలు ఆ వీక్నెస్, కుంభకర్ణుడి వీక్నెస్ ఏంటి, వీళ్ళు ఎలా గెలిచారు? కుంభకర్ణుడి వీక్నెస్ అందరికీ తెలిసింది. ఆ కుంభకర్ణుడు 6 నెలలు తినడం అనేది జరుగుతుంది. ఆ యొక్క శ్రీయమ్మ వాళ్ళు కూడా అదే విధంగా ఆ యొక్క తిండిని చూపించేసి ఆ యొక్క కుంభకర్ణుడిని వధించడం జరిగిందనమాట. ఎవరైనా సరే ఎవరైనా వాళ్ళని ఏదైనా చెడు చేద్దామంటే తన యొక్క వీక్నెస్ని పట్టుకొని చేస్తుంటారు. కాబట్టి మనుషులందరూ కూడా తమ యొక్క వీక్నెస్ ద్వారా ఎప్పుడు కూడా మనము వేరే వారి లోబాలో మనం వాళ్ళ చేతిలో పడిపోకూడదు. మన వీక్నెస్ని మనం వాళ్ళకి తెలియనియకూడదు. వాళ్ళు ఉపయోగించుకొని మనకి మంచి మనుషులను కూడా ఎదుటి వాళ్ళని మనల్ని చిన్నపరచడానికి కానీ దేనికైనా సరే మన వీక్నెస్ని చూసుకుంటారు. కాబట్టి ఎటువంటి మనుషులు కూడా మన యొక్క వీక్నెస్ని ఇప్పుడు బయట పెట్టుకోకూడదు. ఆ వీక్నెస్ మనము దానిలో పడిపోకూడదు అనమాట. సో మనిషి ఇష్టాలే వీక్నెసెస్ అంటారా మీరు? కంపల్సరీ అమ్మా. ఆ ఇష్టాలు వీక్నెస్గా ఉంటాయి. దాని మీద ప్రేమ ఎక్కువైపోయి అది లేకపోతే ఉండలేమన్నాక స్థాయిలు ఉంటాయి. అటాచ్మెంట్ పెరిగిపోతుంది. దాన్ని ఇతడు వాళ్ళు దాన్నే మనకు మంచి పాయింట్ అని చెప్పేసి దాన్నే పట్టుకొని వీళ్ళని ఇది చేయడం జరుగుతుంది అనమాట. వీక్నెస్ అని వాళ్ళ ఎదుటి వాళ్ళు పట్టుకుని వీళ్ళ యొక్క వీక్నెస్ ఇదే అని చెప్పేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కానీ ఏదైనా చేయొచ్చు. ఆ యొక్క వీక్నెస్ ఒక పాయింట్ పట్టుకుని ఎదుటి మనిషిని ఏదైనా సరే చెప్పొచ్చు, బెదిరించడం ఏదైనా చేయొచ్చు ఆ యొక్క వీక్నెస్ ద్వారా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.